కొత్త పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. తెలుగు కవిత్వంలో కొత్తగా వస్తున్న యువతరం కొత్త ఆలోచనలతోని సరికొత్తగా జువ్వలు మన ముందుకు తీసుకొచ్చారు. ఈ జువ్వలు అంటే ఇదొక రకమైనటువంటి కవితా ప్రక్రియలో భాగమైందే. వీళ్ళు జువ్వలు అనే పేరుతో తీసుకొచ్చుకున్నారు. వీళ్ళు ఏమంటారంటే రచన ఒక పెద్ద రాజకీయ చర్య అని చెప్తున్నారు. రచన ఒక పెద్ద రాజకీయ చర్య. నిజమే, నేను దీంతో ఏకీభవిస్తున్నా. ఈ రాజకీయ చర్యలో నువ్వు ఎటువైపు నిలబడి రాస్తున్నావు అనేటువంటిది కూడా రచయిత యొక్క దృక్పథాన్ని తెలుసుకోవడంలో చాలా ఉపయోగపడుతూ ఉంది. ఈ యొక్క పుస్తకాన్ని రచించినటువంటి సృజన చేసినటువంటి ఇద్దరు రచయితలు శరత్ గుంటూరు, మెట్ల గోదావరి. వీళ్ళిద్దరి రచన శరత్ అండ్ మెట్ల వీళ్ళిద్దరూ ప్రచురించినటువంటి కవిత్వం ఇది. చాలా కొత్త స్టైల్లో ఉన్నటువంటిది. జువ్వలు వీళ్ళ దృష్టిలో వీటికి పెట్టుకున్నటువంటి పేర్లు జువ్వలు. తెలుగు సాహిత్యంలో హైకులు, నానీలు, మొగ్గలు, ఇలా రెక్కలు, చాలా చాలా రకాలైనటువంటి కవిత్వంలో ఉపప్రక్రియలుగా వీటిని మనం చూడటం బాగుంటుందేమో. చాలా అందంగా ఉన్నది ఈ పుస్తకాన్ని చూస్తూ ఉంటే. నాకు మాత్రం చాలా నచ్చింది ఈ పుస్తకం. ఈ పుస్తకంలో చాలా సంక్షిప్తంగా చెప్పాల్సినటువంటి విషయాన్ని చాలా సంక్షిప్తంగా బలంగా చెప్పారు. గుంటూరుకు చెందినటువంటి శరత్, గోదావరికి చెందినటువంటి మెట్ల వీళ్ళు రాసినటువంటిది. ఇంకా వీళ్ళు ఏం చేశారంటే గుంటూరు కింద కమ్మ అని పెట్టుకున్నాడు, కమ్మను కొట్టేశాడు. అదేవిధంగా కాపు అని మెట్ల పెట్టుకున్నాడు, కాపును కూడా కొట్టేశారు. అంటే ఇక్కడ రచయితలు చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ కవులుగా వీళ్ళు మాకు కులాలు లేవు, మాకు కులాలతో సంబంధం లేదు అని. నిజంగా అభినందనీయం. అలాంటి ఆలోచన కలిగినటువంటి కవుల్ని నేను మాత్రం ప్రత్యేకంగా అభినందిస్తాను. ఇదొక మంచి ప్రింటింగ్, చాలా బాగా ఉంది చూస్తూ ఉంటే పుస్తకం. దీని యొక్క కాస్ట్ ఒక 100 రేఖాచిత్రాలను చరణ్ వీటిని చిత్రించారు కవిత్వానికి అనుగుణంగా. 150 రూపాయలు ఈ పుస్తకం. చాలా బాగుంది. ఇది నిజంగా ఒక 4 పునర్ముద్రణలు కూడా 4000 కాపీలు అమ్ముడుపోయినట్టుగా చెప్తూ ఉన్నారు. ఏప్రిల్ 2025లో మొదటి ప్రింటింగ్. అదేవిధంగా ఇవి 4000 కాపీలు అమ్ముడుపోవడం అంటే మామూలు విషయం కాదు. అంటే ఈ పుస్తకము రూపొందించినటువంటి తీరు, అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి కాంటెంట్ కూడా, కవిత్వం కూడా, ఈ జువ్వలు కూడా వాళ్ళను ఆకట్టుకున్నాయని చెప్పుకోవచ్చు. నేను మీకు కొన్ని చదువుతాను. చదవడంలోనే మీకు అర్థమవుతూ ఉంది వీటిలో ఉన్నటువంటి ప్రత్యేకత అనేది. మాలోడు మాదిగోడు, చాకలోడు మంగలోడు, తురకోడు ఎరకలోడు, డూ డూ డూ, సంబోధన అధమా విభక్తి. చాలా బాగా చెప్పాడు. మాలోడు మాదిగోడు, చాకలోడు మంగలోడు, తురుకోడు ఎరకలోడు, డూ 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 డూ, సంబోధన అధమా విభక్తి. సాధారణంగా గ్రామాల్లో సంబోధన అనేటువంటిది మాలోడు మాదిగోడు, సాకలోడు, మంగోడు, శాలోడు, ఇలా రకరకాలైనటువంటి సంబోధనలతో పిలుస్తూ ఉంటారు. అట్లా పిలవడం అనేటువంటిది అధమా విభక్తి అని ఒక కొత్త రకమైనటువంటి శైలిలో చెప్పినటువంటి కవిత. దీనికి తగ్గ ఒక మంచి బొమ్మను కూడా వేశారు వీళ్ళు. అంటే కుల వ్యవస్థ అనేటువంటిది శ్రామిక వర్గాలు, వృత్తి వర్గాలని ఎట్లా అణిచివేస్తున్నాయి అనేటువంటిది వేశారు. చాలా అద్భుతంగా ఉంది. మరొకటి చదువుతాను, వినండి. బుద్ధుడు కొటేషన్ని స్టోరీల్లో పెట్టి అంతా రామాయణం ప్లే చేసింది.
తనింకా అందంగా కనిపించట్లేదు. బుద్ధుడు కొటేషన్ని స్టోరీలో పెట్టి అంతా రామాయణం ప్లే చేసింది. తనింకా అందంగా కనిపించట్లేదు. చాలా అద్భుతం. బౌద్ధం గురించి బుద్ధుని యొక్క కొటేషన్ని చెబుతూ అందులో రామాయణం సాంప్రదాయ విలువల్ని చెప్పారు అని చెప్తుంది. అంటే ఈ దేశంలో ఆర్య మతానికి, ఆర్యుల ఆలోచన విధానానికి ప్రత్యామ్నాయంగా వచ్చిందే బౌద్ధం. ఈ బౌద్ధాన్ని గురించి కొటేషన్ తీసుకొని రామాయణం చెప్పడం అనేటువంటిది విరుద్ధమైంది అని ఈ భావంలో అర్థం చేసుకోవచ్చు. మరొక కవిత. ఓ పొద్దు మా పుంజు తొలికూత కూసింది. ఓ పొద్దు మా పుంజు తొలికూత కూసింది. ఊరు లేచి పళ్ళు తోముకుంది. ఊరు లేచి పళ్ళు తోముకుంది. మూడవ రోజు బరిలో చివరి కూత. మూడవ రోజు బరిలో చివరి కూత. ఎవడో రాజుగారు ముక్క ఇంకా ఉడకాలన్నాడు. ఎవడో రాజుగారు ముక్క ఇంకా ఉడకాలన్నాడు. చాలా అత్యాధునికంగా ఈ కవిత్వంలో చెప్పేటువంటి తీరు అనేటువంటిది నర్మగర్భంగా, మార్మికంగా, వ్యంగ్యంగా ఈ సమాజంలోని పరిస్థితుల్ని చెప్పినటువంటి కవిత ఇది. ఓ పొద్దు మా పుంజు తొలికూత కూసింది. అందరినీ లేపడానికి పుంజు కూసింది. ఊరు లేచి పళ్ళు తోముకుంటుంది, వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంది. మూడవ రోజు బరిలో చివరి కూత. ప్రజల్ని చైతన్యపరిచి లేపినందుకు చిట్ట చివరి కూత మూడవ రోజే అయింది. ఎవడో రాజుగారు ముక్క ఇంకా ఉడకలన్నాడు. పాపం ప్రజల్ని మేల్కొల్పినటువంటి పుంజే బలైపోయింది. ప్రజల కోసం ప్రశ్నించినటువంటి వ్యక్తుల్ని రాజరికం, అధికార వ్యవస్థ, దోపిడీ వ్యవస్థ కాల్చుకు తింటుంది అని చెప్పేటువంటి రీతిలో ఉన్నది కవిత్వంలో. చాలా బాగా రాశారు. శరత్ అండ్ మెట్లకు నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. విడిగా ఉంచిన పళ్ళెం నిలదీస్తోంది. నన్ను కడిగేటప్పుడు లేని అంటూ పెట్టేటప్పుడు దేనికని. చాలా బాగా రాశారు. విడిగా ఉంచిన పళ్ళెం నిలదీస్తోంది. నన్ను కడిగేటప్పుడు లేని అంటూ పెట్టేటప్పుడు దేనికని. మన సమాజంలో అంటరానితనం, నన్ను కడిగేటప్పుడు లేని అంటూ పెట్టేటప్పుడు దేనికి. అంటూ అనేటువంటిది మనుషుల్లో అంటరానితనం ఎట్లా ఉంది అనేటువంటిది ఈ కవితలో చాలా సంక్షిప్తంగా. అసలు ఈ పుస్తకం పేరు నేను చెప్పడం మర్చిపోయాను మిత్రులారా. తిమ్మిరి బిళ్ళలు తొడపాశాలు. తిమ్మిరి బిళ్ళలు తొడపాశాలు చాలా అద్భుతమైన టైటిల్. తిమ్మిరి బిళ్ళలు ఇవి, తొడపాశాలు ఇవి. సమాజానికి తొడమిండి చెప్తూ ఉన్నారు జరుగుతున్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి తప్పుల్ని. నీ అలసటంతా మూటగా కట్టుకొని ఇలా వచ్చాయి. వాలే వాళ్ళు లేక నా భుజాలు ఉసూరుమంటున్నాయి. నీ అలసటంతా మూటగా కట్టుకొని ఇలా వచ్చాయి. వాలే వాళ్ళు లేక నా భుజాలు ఉసూరుమంటున్నాయి. చాలా తాత్వికంగా చెప్పినటువంటి కవిత ఇది. ఇంకొక కవిత. అమ్మవారు వస్తుంది టెంకాయ కొట్టండి, బుంగలతో వారు పోయండి. వారు పోయడం అంటే నీరు ధారగా పోయండి. కృపా కటాక్షాల కోసం అయితే 1116 చెల్లించాల్సిందే. బ్రాహ్మణీయ మనువాదం ఈ సమాజంలో శ్రామిక అట్టడుగు వర్గాల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఆధ్యాత్మికతను ఎట్లా వ్యాపారంగా మార్చింది అని ఈ కవిత్వంలో శరత్ అండ్ మెట్ల చెప్పినటువంటి తీరు ఈ సమాజానికి తిమ్మిరి బిళ్ళలు తొడపాశాలు అని చెప్పడంలో సందేహం లేదు. మిత్రులారా,
ఈ కవితల్ని మీరు చదవాల్సిందే. నువ్వు ప్రేమ ఇస్తే ప్రేమే తిరిగి వస్తుందని నాన్న చెప్పేవాడు. నువ్వు ప్రేమ ఇస్తే ప్రేమే తిరిగి వస్తుందని నాన్న చెప్పేవాడు. అమ్మ పాపం పిచ్చిది, చెంపల మీద కవితలు రాస్తే ఏడ్చేదంతే. అమ్మ పాపం పిచ్చిది, చెంపల మీద కవితలు రాస్తే ఏడ్చేదంతే. గృహంలో ఉండేటువంటి ఆధిపత్యపు హింస ఎలా ఉండేది ఈ కవితలో మనకు చూడగానే వినగానే అర్థమైపోతూ ఉంది. ఈ కవిత్వాన్ని మనం చదవాలి. రాజుగారింటికి వెళ్ళాం, అక్కడో చెట్టుకి అజ్ఞానం ఇరక్కాసింది. అవును, రాజుగారి ఇళ్లల్లో అంతా అజ్ఞానమే వెల్లివిరుస్తుంది అని ఈ కవిత్వంలో చెప్పారు. చాలా జువ్వలు వెలిగిపోతూ ఉన్నాయి. ఇవి జువ్వలు కాదు, తారా జువ్వలు అని నేను చెప్పదలుచుకున్నాను. మిత్రులారా, ఇది మీరు తప్పకుండా చదవండి. ఇది చాలా చక్కని పుస్తకం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.